నర్సరావుపేట పట్టణంలో మార్కెట్ సెంటర్ నందు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొని స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. పట్టణంలోని ప్రధాన వీధులు, కాలువలు, మార్కెట్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. షాపుల వారు రోడ్డుపై చెత్త వేయకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, ఇవాళ మార్కెట్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరి మార్కెట్లో ఉన్న యూత్ అంతా కూడా రావడం జరిగింది. మరి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్డు మీద కాగితాలు వేయటం కానీ ప్లాస్టిక్ వేయటం కానీ చేయకూడదు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా ఏ షాపుల్లో కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అమ్మటానికి వీల్లేదు. ప్లాస్టిక్ గ్లాసులు కానీ, డిస్పోజబుల్ గ్లాసులు కానీ, డిస్పోజబుల్ ప్లేట్లు కానీ వాడటానికి వీల్లేదు. అందరూ కూడా హోటల్స్లో కూడా స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసులతోటి టిఫిన్ పెట్టాలి. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ మేము అన్నా క్యాంటీన్లో అన్ని విధాలు ఇవే ఏర్పాటు చేశాం. అన్నా క్యాంటీన్లో స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసులతో మంచిగా ఇస్తున్నాం, టిఫిన్ పెడుతున్నాం. కాబట్టి బయట హోటల్స్ వాళ్ళు కూడా ఇవన్నీ వాడటానికి వీల్లేదు. అదేవిధంగా కిరాణా షాపుల్లో వాళ్ళు కూడా ప్లాస్టిక్ బ్యాగులు అమ్మడానికి వీల్లేదు. ఎవరైనా అమ్మితే కనుక వారి మీద చర్యలు తీసుకుంటారు మున్సిపల్ కమిషనర్ గారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలి. ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దనే కార్యక్రమాన్ని మనం చేపట్టాము. అందరూ కూడా షాపుల్లో కూడా జూట్ బ్యాగులు ఇట్లాంటివి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వటం మంచిది. అదేవిధంగా షాపుల దగ్గర మీరు డస్ట్బిన్లు కూడా పెట్టుకోవాలి. ఎక్కడ కూడా రోడ్డు మీద చెత్త కనపడకూడదు. షాపుల దగ్గర కానీ చెత్త కనపడితే వారి మీద చర్యలు తీసుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ముందుగానే హెచ్చరిక చేస్తున్నాము.